ప్రింటర్ కొన్నాము. ఈ మోడల్ ప్రింటర్ L3252. యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ ఉంటాయి, ఇంక్ ట్యాంక్ ప్రింటర్లు మరియు లేజర్ ప్రింటర్లు. ఇదైతే ఇంక్ ట్యాంక్ ప్రింటర్. ప్రింటర్ని అయితే ఇప్పుడు అన్బాక్స్ చేసేద్దాము. మా బుజ్జిదానికి ఏదైనా అట్టపెట్టలు ఉంటే లోపలికి దూరి ఎతకడం, దాంట్లో చెక్ చేయడం భలే ఇంపార్టెంట్. అదేది చేసేస్తుంది. ప్రింటర్ అయితే ఇక్కడ పెడదాం అనుకున్నాము. ఇక్కడ చూసాము అంతా చిందరబందరగా ఉంది. ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేసి సెట్ చేయాలి ప్రింటర్ పెట్టేదానికి. ఇప్పుడైతే అంతా సెట్ చేసేస్తాను. ఈ గ్యాప్లో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ప్రింటర్ కింద పెట్టాలని ప్లాను. కాకపోతే ఇక్కడ ఈ చెక్క సైజ్ చిన్నది. ఈ వెనకాల చెక్క తీసి ఇక్కడ పెట్టి దీనిపైన ప్రింటర్ పెడదామని ప్లాన్. దీనికైతే గ్రిల్లేసి హోల్ వేయాలి. అది ప్రస్తుతానికి ప్రింటర్ చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ చెక్క పెట్టి ఎలాగోలా కట్టేసి ప్రస్తుతానికి ప్రింటర్ ఎలా పనిచేస్తుందో చూసిన తర్వాత నెక్స్ట్ అటెంప్ట్లో గ్రిల్ వేసి ఫిక్స్డ్గా ఫిక్స్ చేస్తాం. ఇది ఇలా అయితే ప్రింటర్ని అయితే ప్రస్తుతానికి ఫిక్స్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఇంక్ ట్యాంక్లో ఇంక్ వేయాలి. ఇంక్ బాటిల్ ఇచ్చారు, ఇంక్ని ఫిల్ చేద్దాము. ప్రింటర్కి ఇక్కడేమో కంప్యూటర్ కనెక్ట్ చేసి కేబుల్ కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ పవర్ కేబుల్ కనెక్ట్ చేయాలి. ప్రింటర్ని ఆన్ చేస్తున్నాము. ఇలా మాన్యువల్ ఉంది. మాన్యువల్ ఫస్ట్ ఎప్సాన్ స్మార్ట్ ప్యానల్ యాప్ని స్కాన్ చేసి ఇన్స్టాల్ చేయాలట. సరే స్కాన్ చేస్తున్నాము. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాము, ఇన్స్టాల్ పెట్టేస్తున్నాము. ఏదో కొద్దిగా స్పీడ్ పెడుతున్నాను, అందరికీ బోర్ కొడుతుంది కదా చూసేందుకు. మీరు ఒకవేళ ఈ సెటప్ని అంతా చూసి తెలుసుకోవాలనుకుంటే ప్లేబ్యాక్ స్పిన్ని స్లోలో పెట్టుకుని చూసేయండి. ఇప్పుడైతే ఇంక్ బాటిల్స్లో ఇంకైతే ప్రింటర్లు అయితే వేసేస్తున్నాను. ఇది ఆటోమేటిక్గా వేసేయచ్చు, అంటే మనం పెద్ద ఇబ్బంది పడలేదు. ఆటోమేటిక్ అన్లాక్ లాగా ముందుగానే అయితే ఇన్స్టాలేషన్ లాగా ఉంటుంది. జస్ట్ ఇలా రివర్స్లో ఇన్సర్ట్ చేయడం, అదే ఎంత ఫిల్ కావాలో అంత ఫిల్ అయ్యి ఆటోమేటిక్గా అదే ఆగిపోద్ది. ఈ మెకానిజం ఓన్లీ కెనాన్లోనే ఉందంట, ఇలాంటి ఇంక్ పోరింగ్ సిస్టమ్ అయితే. ఇలా అయితే అన్ని రంగులు అయితే వేసేసాను. ఈ 4 రంగుల నుంచి మనకు కావాల్సిన ప్రతి రంగు అయితే వస్తుంది ప్రింట్లో. యాక్చువల్గా ఈ యాప్లో మనం ఒక్కొక్క స్టెప్ చేసిన తర్వాత అయితే ఈ యాప్లో మళ్ళీ దాన్ని అక్కడ ఫార్వర్డ్లోకి వెళ్ళాలి. ఇంక పోసిన తర్వాత అయితే ఈ యాప్లో చూసి మళ్ళీ ఫార్వర్డ్ స్టెప్కి వెళ్తే వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్
ఇలా అయితే వైఫై అయితే కనెక్ట్ చేసేసాను. ఈ ప్రింటర్ వాడాలంటే మనకి వైఫై అయితే ఉండాలి, లేదా డైరెక్ట్ పీసీ నుండి మనము ఈథర్నెట్ ద్వారా అయినా కనెక్ట్ చేసుకోవాలి. వైఫై కనెక్ట్ చేసాం. వైఫై సెట్టింగ్స్ కూడా 2.5 minutes పడుతుంది. దానికోసం మనం వెయిట్ చేయాలి. ఇదేమో గుర్రు గుర్రు అని సౌండ్ చేస్తూ ఉంది బూర్రుది. ప్రింటర్ వైఫై సెట్టింగ్స్ కంప్లీట్. వైఫై ప్రింటర్ సెట్టింగ్గా కనెక్ట్ అయిపోయిందంట ఫోన్తో. నెక్స్ట్ కొడతాము. ఆ తర్వాత అయితే ఇంక్ ఇనిషియలైజేషన్ అయితే చేసుకుంది. ఇలా అయితే మొత్తానికి ప్రింటర్ సెటప్ అయితే అయిపోయింది. మీరైతే ప్రింటర్ వాడితే ఏ ప్రింటర్ బెస్ట్ కామెంట్ చేసేయండి. ఒకవేళ మీది ఈ ప్రింటర్ అయితే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చేయండి.